అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న స్వార్థపూరిత నిర్ణయమే ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తత. ప్రపంచం ఫేస్ చేస్తున్న ఇబ్బందులు. నిజానికి ఇరాన్లో నాయకత్వ మార్పు కోసం వార్ స్టార్ట్ చేశానని ట్రంప్ చెప్తున్నప్పటికీ అందులో నిజం లేదన్నది అందరికీ తెలిసిన సీక్రెట్. ఇరాన్పై ఇజ్రాయెల్తో కలిసి దాడులు మొదలుపెట్టి నెల రోజులు గడిచిపోగా ఇప్పుడు తన మనసులో మాటను బయట పెట్టేశారు ట్రంప్. కర్గ్ ద్వీపంపై దాడి చేసి ఇరాన్లో చమురును స్వాధీనం చేసుకోవడమే తన టార్గెట్ అని తేల్చి చెప్పేశారు. కాగా ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90% పైగా కర్గ్ ద్వీపం ద్వారానే సాగుతాయి. ఇరాన్ దేశానికి ప్రధాన చమురు ఎగుమతి కేంద్రం కర్గ్ ద్వీపం. దీన్ని ఆక్రమించుకుంటే ఇరాన్ను తన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చనేది ట్రంప్ ప్లాన్. గతంలో వెనుజులాపై కన్నేసిన ట్రంప్ అక్కడ సైనిక చర్య చేపట్టారు. ఆ దేశాధినేతను బంధించి వెనుజులా చమురుపై ఆధిపత్యం సాధించారు. ఆ తర్వాత తన నెక్స్ట్ టార్గెట్ క్యూబా వంటి దేశాలని కూడా ప్రకటించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడి చేశారు. అక్కడ నాయకత్వ మార్పు కోసమే ఈ యుద్ధమని చెప్పుకొచ్చారు. కానీ ట్రంప్ అసలు ప్లాన్ వేరే ఉంది. అదే ఇప్పుడు బయట పెట్టారు. వెనిజులాపై సైనిక చర్య చేపట్టిన ట్రంప్ ఇప్పుడు కర్గ్ ద్వీపంపై దాడిని దాంతో పోల్చారు. నిజం చెప్పాలంటే ఇరాన్లోని చమురును స్వాధీనం చేసుకోవడమే తనకు చాలా ఇష్టమని చెప్పారు. కానీ అమెరికాలోని కొంతమంది మూర్ఖులు మీరెందుకు అలా చేస్తున్నారని అంటారని, కానీ వాళ్ళంతా మూర్ఖులని ట్రంప్ తెలపడం గమనార్హం. మనం కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చు లేదా చేసుకోకపోవచ్చు. చాలా అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు అక్కడ కొంతకాలం ఉండాల్సి వస్తుందని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఇలా ఇరాన్పై దాడులు వెనుకున్న తన ప్లాన్ ను బయట పెట్టారు. అయితే ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు గల్ఫ్ దేశాలకు వ్యాపించి ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ప్రమాదాన్ని పెంచిన టైంలో ఆయన మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు ఇరాన్లో భూతల దాడులకు సిద్ధమైన ట్రంప్ అక్కడకు 10,000 మంది సైన్యాన్ని పంపుతున్నారు. ఇప్పటికే అధునాతన యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలి సైతం పశ్చిమాసియాకు చేరుకుంది. దీనిపై F-35 ఫైటర్ జెట్లతో సహా అనేక యుద్ధ విమానాలను మోహరించవచ్చు. కాగా ఇందులో 2,500 మెరైన్లు ఉన్నాయి. దీంతో ఇక్కడ మోహరించిన మొత్తం అదనపు బలగాల సంఖ్య 3,500 దాటింది. గత 20 ఏళ్ల కాలంలో పశ్చిమాసియాలో అమెరికా ఇంత భారీ మొత్తంలో బలగాలను మోహరించడం ఇదే తొలిసారని తెలుస్తోంది. అయితే ఇరాన్లో భూతల దాడులు తీవ్ర ప్రమాదకరమని ఇప్పటికే పలువురు నిపుణులు వార్నింగ్ ఇస్తున్నప్పటికీ ట్రంప్ మాత్రం లెక్క చేయడం లేదు. నిజానికి వెనుజులా తరహాలోనే ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ టార్గెట్ గా స్పెషల్ ఆపరేషన్ చేసి ఉండొచ్చు. కానీ అలా చేయలేదు. ఇదే ప్రస్తుతం పలు ప్రశ్నలకు తావిస్తోంది. నిజానికి వెనుజులాపై దాడులు జరిగిన సమయంలోనే ఇరాన్ పై కూడా అమెరికా అటాక్స్ చేస్తుందనే టాక్ వినిపించింది. కానీ ట్రంప్ అలా చేయలేదు. దీనికి ప్రధాన కారణం ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దాదాపు 150,000 మంది సైనికులతో బలమైన పట్టు కలిగి ఉండటమేనని తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఫోర్సెస్ ను ఎదుర్కొని ఇరాన్లో ఆపరేషన్ నిర్వహించడం కష్టమని ట్రంప్ భావించినట్లు ఉన్నారు. రెజీమ్ చేంజ్ అనే సాకును తెరపైకు తెచ్చిన అగ్రరాజ్యాధినేత ఇజ్రాయెల్ను వాడుకుని ఇరాన్ అణు సైనిక స్థావరాలపై దాడులకు దిగింది. కర్గ్ ఐలాండ్ తో పాటు హార్మోజ్ జలసంధిని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని భావించిన ట్రంప్కు ఇరాన్ కొరకరాని కొయ్యలా తయారైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరాన్ పవర్ ను ట్రంప్ తక్కువ అంచనా వేశారు. ఈ క్రమంలోనే ఇరాన్ పై 4 బాంబులేసి సర్వనాశనం చేశానని చెబుతున్నారు ట్రంప్. ఆ దేశాన్ని ఆర్థికంగా కుంగదీశామని ప్రకటించుకున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఇరాన్కు లేనిపోని ఆయుధాలను ఇచ్చారు. అందులో ప్రధానమైనది హార్మోజ్ జలసంధి. ఇరాన్ ఆధీనంలో ఉన్న ఈ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 నుండి 30% వాటా కలిగి ఉంది. దీనిపై ఇరాన్ సాధించిన పట్టు ప్రస్తుతం అమెరికా సహా ఇతర దేశాలన్నింటికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది కేవలం ఒక సన్నని సముద్ర మార్గమే కదా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే దీన్ని మూసివేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని చూస్తుంటే అర్థమవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే గల్ఫ్ దేశాల సంపదకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇరాన్ దగ్గరున్న ఒక చోక్ పాయింట్ ఈ హార్మోజ్ జలసంధి. అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం వలన ఇరాన్ బలహీన పడకపోగా లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్ వంటి దేశాల్లో తన ప్రాక్సీ బలగాలను మరింతగా బలోపేతం చేసుకుంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేయగా అక్కడున్న చమురు క్షేత్రాలపై దాడులు చేసి తమ మద్దతును నిరూపించుకున్నాయి ఈ ప్రాక్సీ బలగాలు.
దీంతో ఒకప్పుడు అమెరికా అండ చూసుకుని ఇరాన్ను లెక్క చేయని గల్ఫ్ దేశాలన్నీ ఇప్పుడు రాజీ కోసం ఎదురు చూస్తున్నాయి. అమెరికా రక్షణ కంటే ఇరాన్ కోపమే ఎక్కువ ప్రమాదకరమని ఆ దేశాలు గుర్తించాయి. ఇదిలా ఉంచితే ట్రంప్ యుద్ధ లక్ష్యం ఏ రోజుకా రోజు మారిపోతోంది. ఒకరోజు ఇరాన్తో అధికార మార్పిడి జరగాలని చెబుతారు, మరోసారి అణుముప్పును ఎదుర్కోవడమే టార్గెట్ అని చెబుతారు, ఇంకోసారి అమెరికా స్నేహ దేశాలపై దాడి చేయకుండా ఇరాన్ను ముందుగానే నియంత్రించడానికి ఇదంతా చేస్తున్నట్లు ప్రకటిస్తారు. ఏదేమైనప్పటికీ దశాబ్దాలుగా అమెరికా విధించిన ఆంక్షలతో ఇరాన్ సతమతమవుతోంది. ఓవరాల్ గా ఈ యుద్ధంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ట్రంప్ దెబ్బతీశారన్నది నిజమే కావచ్చు, కానీ రాజకీయంగా సైనికంగా మాత్రం కాదు. నిజం చెప్పాలంటే ఈ విషయంలో ఇరాన్ మరింత ప్రమాదకరంగా మారింది. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలు అమెరికాను చూసి భయపడటం లేదు. ఇరాన్ ఏదైనా సాహసం చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందనే ఆందోళన చెందుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ ఇప్పుడు ప్రాంతీయ శక్తిగా మాత్రమే కాకుండా ప్రపంచ ఇంధన సమాచార వ్యవస్థలను సైతం కంట్రోల్ చేయగల గ్లోబల్ డిజాస్టర్గా అవతరించిందనేది నిజం. మొత్తంగా ఇరాన్ను లొంగదీసుకోవడానికి అమెరికా వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. అంతేకాదు ఆ దేశ ఆర్థిక రక్షణ వ్యవస్థకు భారీ గండి పడింది. అత్యంత ఖరీదైన F-15E జెట్స్ నుండి అడ్వాన్స్ రాడర్ సిస్టమ్స్ వరకు అన్నీ దెబ్బతిన్నాయి. 3 వారాల వ్యవధిలోనే అమెరికా సైన్యం సుమారు $1.4 బిలియన్ నుండి $2.9 బిలియన్ వరకు నష్టపోయింది. అంటే మన కరెన్సీలో సుమారు 12,600 కోట్ల నుండి 26,000 కోట్ల రూపాయలకు మధ్య ఉంటుందని అంచనా. ఇలాంటి టైంలో ట్రంప్ మరోసారి తన ప్లాన్ను మార్చారు. తన టార్గెట్ ఏంటో బయట పెట్టడమే కాదు, ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్కు రంగం సిద్ధం చేస్తున్నారు. అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. అమెరికా భూతల దాడులకు రెడీ అవుతుందన్న సంకేతాల నేపథ్యంలో ఇరాన్ సైతం 10 లక్షల మంది సైన్యంతో యుద్ధానికి సై అంటోంది. మరి ఈ పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయి? ఇరాన్పై అమెరికా పైచేయి సాధిస్తుందా, లేక ఇరాన్ అమెరికాను సమర్థవంతంగా ఎదుర్కొంటుందా అనేది చూడాల్సి ఉండగా ఈ యుద్ధంపై ప్రపంచ దేశాల్లో ఆందోళన మరింతగా ఎక్కువైంది.